కౌంటింగ్ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా మచిలీపట్నం వచ్చిన ఆయన కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ రోజున ఎటువంటి అలర్లకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివాదంపై కూడా సీఈఓ స్పందించారు. గెస్టెడ్ సంతకం సడలింపుపై వైసీపీ నేతల ఫిర్యాదుపై ఇప్పటికే క్లారిఫికేషన్ ఇచ్చామన్నారు. వారి అనుమానాలు నివృత్తి చేసేందుకు ఈసీకి రిఫర్ చేశామన్నారు. దీనిపై నేడో రేపో క్లారిటీ వస్తుందని ఆయన పేర్కొన్నారు. మచిలీపట్నంలో కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. బేసికలీ 2 రకాల ఇష్యూ చూడడానికి రావడం జరిగింది. ఒకటి రేపు 4th ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నెట్ సౌకర్యాలు, బ్యారికేడింగ్, మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగిందా లేదా. సెకండ్, సెక్యూరిటీ విషయంలో వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ హియర్. సో ఈరోజు అన్ని చూసిన తర్వాత ఆల్ టేబుల్స్ అన్నీ ప్రతి కాన్స్టిట్యున్సీలో 14 టేబుల్స్ పెట్టడం జరిగింది. ఆల్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ నౌ ప్రిపేర్డ్. ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. మనకు ఈ ట్యాబులేషన్ సంబంధించి, ఎన్కోడ్ సంబంధించి ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి. తర్వాత సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ ప్రాపర్లీ డన్. దట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. దీంతోపాటు సెక్యూరిటీకి ఇక్కడ మనకు సిఏపిఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది, ప్లాటూన్ ఉంది. అన్ని స్ట్రాంగ్ రూమ్స్ కూడా వెళ్ళి చూడడం జరిగింది. డబల్ లాక్స్ ఉన్నాయి, సీసీటీవీ కెమెరా కవరేజ్ ఉన్నది, 24 hours సర్వేలెన్స్ ఉంది. తర్వాత ఈ సెకండ్ లేయర్, సెకండ్ పెరిమీటర్, థర్డ్ పెరిమీటర్ కూడా ఎస్పీ గారు అన్ని అరేంజ్మెంట్ చేశారు. నా ఆ రోజు మా ఉద్దేశం అంటే ఇది చూసిన తర్వాత నా కమిషన్కి రిపోర్ట్ చేయాలి. ఆల్ ప్రాపర్ అరేంజ్మెంట్స్ అండ్ ప్రాపర్ సెక్యూరిటీ రెండు. ఇంతకుముందు ఎస్పీ గారితో కూడా డిస్కషన్ జరిగింది. ఆ రోజు చేయాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కౌంటింగ్ డే సంబంధించి. తర్వాత కౌంటింగ్ డే తర్వాత కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఇక్కడ అయితే జరగలేదు, బట్ కొన్ని జిల్లాల్లో జరిగినాయి. ఇక్కడ కూడా కానీ ట్రబుల్సమ్ స్పాట్స్ అంటే విలేజెస్, ట్రబుల్ ప్రోన్ విలేజెస్, సమ్ పర్సన్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. పికెట్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఆన్ దట్ డే ఆఫ్ కౌంటింగ్ లోపల హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరుగుతుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి. దిస్ డిస్టర్బెన్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ ఫ్రమ్ ఎనీబడి, ఎనీ ఏజెంట్, ఎనీ క్యాండిడేట్ if they try to do anything which is against the norms of commission, you will be immediately sent out of this counting center. Second issue, బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంతా అరేంజ్మెంట్ చేశారు. బయట కూడా ఆ రోజు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది, అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా. ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఈ ప్రొసెషన్, ఈ సెలబ్రేషన్ ఏం చేయకూడదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రై డే ఉంటుంది పూర్తిగా. మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఆల్ ది యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి. క్షయ వ్యాధిని అరికట్టడానికి అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ ఎంతో దోహదపడుతుందని కృత్తిమేను మండల సిపిహెచ్సి వైద్యులు డాక్టర్ సాయి సందీప్ తెలియజేశారు. 2025 నాటికి భారతదేశంలో సంపూర్ణ క్షయ వ్యాధిని సంపూర్ణంగా నివారించాలనే సంకల్పనతో కేంద్ర ప్రభుత్వం అడల్ట్ బీసీజీ టీబీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ముందస్తు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కృత్తివెన్ను మండలం గుడిదిబ్బ గ్రామాల్లోని ఎస్టీ కాలనీలో వ్యాక్సిన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా కృత్తివెన్ను పీహెచ్సి వైద్యులు సాయి సందీప్ మాట్లాడుతూ కృత్తివెన్ను పీహెచ్సి పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రతి గురువారం ఈ అడల్ట్ బీసీజీ టీబీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత 5 ఏళ్లలో టీబీ వచ్చి తగ్గిన వాళ్లు, షుగర్ వ్యాధిగ్రస్తులకు, 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, ధూమపానం అతిగా సేవించే వారికి, షుగర్ వ్యాధిగ్రస్తులు, BMI 18 కంటే తక్కువ ఉన్నవాళ్లు, టీబీ పేషెంట్స్ దగ్గరగా ఉండేవాళ్లు ఈ వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, HIV, కిడ్నీ లేదా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుని మందులు వాడే వాళ్లకు ఈ వ్యాక్సిన్ వేయరాదని వైద్యులు సాయి సందీప్ తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ MD
ఇనైతుల్లా, ఎస్టీఎస్ శివకుమార్, సూపర్వైజర్ ఈ మేరమ్మ, కృతివెన్ను, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు టీబీ నిర్మూలనలో భాగంగా టీబీ కేసులు పెరుగుతున్నందున ఒక 6 కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళల్లో టీబీ కేసులు ఎక్కువ నమోదవుతున్నందువల్ల 6 కేటగిరీల వాళ్ళకి టీబీ వ్యాక్సిన్ అనేది అందించడం జరుగుతుంది. ఇది బిగినింది ఆల్రెడీ 2 గురువారాలు, వారానికి ఒకసారి ప్రతి గురువారం ఈ వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ 2 వారాల నుంచి జరుగుతుంది. ఇది 3వ గురువారం. ఈ 6 కేటగిరీలు వచ్చేసరికి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, ఇదివరకు టీబీ వచ్చి తగ్గిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అలాగే సిగరెట్టు, బీడీ, చుట్ట తాగేవాళ్ళు, బరువు తక్కువ ఉండి బిఎంఐ 18 కంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ 6 కేటగిరీల కింద ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ టీబీకి సంబంధించిన టీకా వేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము. అలాగే గర్భవతులు, బాలింతలు, క్యాన్సరు, హెచ్ఐవి పేషెంట్లు, ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ టీకా వేయకూడదు. అలాగే ఈ సచివాలయం కింద 5 గ్రామాలు ఉంటే ఇప్పటికీ వారానికి ఒక గ్రామం లెక్కన ఇది 3వ గ్రామంలో వ్యాక్సినేషన్ అనేది జరుగుతూ ఉంది. అందరూ ఈ అవకాశాన్ని టీబీ నుంచి విముక్తి చెందాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఐసీఎంఆర్ ప్రాజెక్ట్ కింద మొన్న జలుబు, దగ్గు, ఆయాసం, జ్వరము, ఈ టీబీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరికే వచ్చి గ్రామంలో ఎక్స్రేస్ తీయటం అనే కార్యక్రమం మొన్న జరిగిందండి. ఆ ఎక్స్రేస్ తీసి ఆ ఎక్స్రేస్లో పాజిటివ్ వచ్చిన కేసెస్ అందరికీ కూడా ఈ టీబీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇలా ఈ సిమ్టమాటిక్స్ అందరికీ ఎక్స్రే తీయటం అనేది జరుగుతుంది. మన దగ్గర ఈ కృతివెన్ను సచివాలయం కింద ఈ 7 టీబీ కేసెస్ అనేది ఆ ఎక్స్రేస్లో మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ 7 మందికి కూడా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసి ఫాలోఅప్లో ఉన్నాం. మెడిసిన్స్ కానీ అన్నీ ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ మెడిసిన్స్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. కొంతమందికి మామూలుగా అయితే ట్రీట్మెంట్ అయితే 6 మంత్స్ అండి. కొంతమందికి రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల, లేకపోతే మల్టీ ఎండిఆర్ టీబీ అని ఉంటుందండి, అట్లాంటివి బయటపడినప్పుడు 9 నెలలు కానీ 12 నెలలు కానీ, కొంతమందికి 18 నెలల వరకు కూడా వాడుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. అసాంఘిక కార్యకలాపాల నివారణ లక్ష్యంగా మచిలీపట్నంలోని పలు లాడ్జ్లను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తనిఖీ చేశారు. జూన్ 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసేందుకు, అసాంఘిక కార్యకలాపాలను నివారించే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ మచిలీపట్నం పరిధిలోని పలు లాడ్జ్లను డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆకస్మికంగా లాడ్జ్ను తనిఖీ చేసి లాడ్జ్ నిర్వాహకులకు, యజమానులకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా లాడ్జ్ రూమ్ కావాలని వస్తే పూర్తి సమాచారం సేకరించి నియమ నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని, సరైన ఐడి ప్రూఫ్లు లేకుండా ఏ ఒక్కరికి గదులు అద్దెకు ఇవ్వొద్దని లాడ్జ్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా అనుమానితులు తారసపడితే వెనువెంటనే సమాచారం పోలీసులకు అందజేయాలన్నారు. లాడ్జ్ లో ఉన్న ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్కడ బస చేస్తున్న వ్యక్తులను, వారు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పని మీద వచ్చింది, ఎన్ని రోజులు బస చేసేది అడిగి తెలుసుకున్నారు. కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతూ ఉండడంతో కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనుమతి లేనిదే కౌంటింగ్ కేంద్రం వద్దకు ఎవరిని అనుమతించొద్దని ఆయన అధికారులకు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ నయీం అస్మీలతో కలిసి ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను ఆయన పరిశీలించారు. ఓట్ల లెక్కింపుకు ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేసింది, లెక్కింపులో ఎలక్షన్ కమిషన్ చేసిన సూచనలకు తగినట్టుగా చేసిన ఏర్పాట్లను అధికారులు ఆయనకు వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ ఆయనకు తెలియజేశారు. జంపానవారి శ్రీ అంకమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జంపన మాణిక్యాలరావు, సభ్యులు బడమటి సుబ్బారావు, పడమటి వెంకటేశ్వరరావు, రడ్రౌతు రవిబాబులు మీడియా సమావేశంలో జాతర మహోత్సవాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 30వ తేదీ గురువారం, 31వ తేదీ శుక్రవారం రోజుల్లో అంకమ్మ తల్లి జాతర మహోత్సవాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 130 సంవత్సరాల నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అంకమ్మ తల్లి అమ్మవారి జాతర నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కావున భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకోవాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కొత్తపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ జంపానవారి అంకమ్మ తల్లి జాతర మహోత్సవం 30 గురువారం,
31 శుక్రవారం నాడు జరుపబడును. ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి తన మొక్కుబళ్ళు తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం.